రాజమండ్రి టీడీపీ రాకదలరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆయన మీద దాడి చేస్తాడు. చెప్తున్నా, అంబోతు నీ కళ్ళు వేస్తా, వదిలిపెట్టాం, వడ్డీతో సహా చెల్లిస్తా, కబద్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఈ రాజమహేంద్రవరం నుంచి గర్జిస్తున్నా. ఇంకొక పక్క నిన్ననే మీరు చూశారు, తిరుగుబాటు ప్రారంభమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. తమ్ముళ్ళు, ఇప్పుడు వాళ్ళు చూస్తామంటే ఆ పార్టీలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలంటే భయపడిపోతున్నారు, పారిపోతున్నారు. ఇప్పటికే మీరు చూస్తే 68 మందిని తీసేశారు. అందులో 29 మందికి సీట్లే ఇవ్వాల. బదిలీలు, ఇది ఒక రాజకీయ క్రీడ. నా జీవితంలో బదిలీలు ఎప్పుడూ చూడలా. మొట్టమొదటిసారిగా ఇక్కడ చల్లని చెత్తని ఇంకొక ఊరికి పంపిస్తున్నారు. అంటే నేను అడుగుతున్నా, ఒక ఊర్లో చెత్త ఇంకొక ఊర్లో బంగారం అవుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం దళితులకే దీంట్లో ఎగ్గొట్టారు. మొత్తం మార్చిందంతా చూస్తే 49 మంది బడుగు బలహీన వర్గాలు ఎగ్గొట్టిన వాళ్ళలో 11 మంది దళితులు. సీట్లు బీకేసిన వారిలో బీసీలు 4. ఈ సైకోతో మేము వేగలేమని 4 ఎంపీలు పారిపోయారు. ఇంకో పక్క మా కొద్ది యొక్క సైకో ముఖ్యమంత్రిని 6 మంది ఎమ్మెల్యేలు పారిపోయారు. అదే దారులు అందరూ ఉన్నారు. రేపో ఎల్లుండో మనం గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్స్ ఇది ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఇంకో పక్కన ఒక 2 ఎమ్మెల్సీలు కూడా రాజీనామా చేసేశారు. నీతో మేము ఏగలేము, మాకొద్దని. మీరు ఒకసారి చూస్తే మొత్తం బదిలీ చేసిన వాళ్ళు మీరు చూడండి. తానేటి వనిత ఎస్సీ, చెల్లబోయిన వేణుగోపాలు, చెల్లని వేణుగోపాలు బీసీ, జోగి రమేష్, విడతల రజని, ఆదిమూలం సురేష్, మేరుగ నాగార్జున, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీ చరణ్, నారాయణ స్వామి, గుడివాడ అమర్నాథ్. 10 మంది మంత్రులు అవుట్ అయిపోయారు, అప్పుడే ఓడిపోయారు. గేమ్ ఈజ్ ఓవర్. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలుపు మంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన పొత్తనంగానే ప్యాంట్లు తడిచిపోయినాయి, డైఫర్లు వేసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు. రేపో ఎల్లుండో మీరు మీ పార్టీ వెంటిలేటర్ పైకి పోతారు భయపడిపోయి. ఆ రోజు ఎక్కువ రోజుల్లో లేదు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, నిన్న ఒక ఎమ్మెల్యే అడిగాడు, ఈ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నా. ఒక ఆయన సత్యవేడులో ఆదిమూలం ఒక ఎమ్మెల్యే, ఆయనకి ఏం చేశారంటే సీట్ ఇవ్వకుండా ఎంపీగా ఇచ్చారు. అతను నీతుండేవాడు కాబట్టి ఒక మాట అన్నాడు, నన్ను ఎంపీగా పంపించారు, దేనికి పంపించారో చెప్పమన్నాడు. కాదు, నీ మీద బాగాలేదు, అందువల్ల నిన్ను ఎంపీగా పంపిస్తామన్నారు. అంటే నా మీద బాగాలేదని ఎవరు చెప్పారు మీకు అన్నాడు. పక్కనే ఇక్కడే ఉన్నాడు పెద్ద పోటుగాడు, వస్తూ ఉంటాడు ఒక ఆయన, మిథున్ రెడ్డి అని మీ దగ్గరికి. వాళ్ళ నాన్న అక్కడ ఒక దళితుడికి సీట్ ఇవ్వకుండా చేయడానికి కారకుడు అయ్యాడని సీఎం ముందరనే చెప్పాడు. చెప్పడం కాదు, ఒకే మాట అడిగాడు, నా నియోజకవర్గంలో 200 నుంచి 300 టిప్పర్లు మట్టిని చెన్నైకి పంపించి ఆ నెపం నా మీద పెట్టి నాకు సీట్ ఇవ్వకుండా చేశాడు ఈ పెద్ద మనిషి అని
చాలా స్పష్టంగా చెప్పాడు. అయినా న్యాయం జరగల. అందుకే నేను అన్నాడు, నాకు ఈ ఎంపీ వద్దు, మీ పోటీలో నేను పోటీ చేయను, మీ పోటీకి రామ్ రామ్ అని రాజీనామా చేసే పరిస్థితికి వచ్చాడు. నేను అడుగుతున్నా, ఆది మూలం పైన మీరు యాక్షన్ తీసుకున్నారు, మీరు సీట్ ఇవ్వలేదు. మీ పెద్దిరెడ్డి 200 నుంచి 300 టిప్పర్లు బట్టి మట్టి ఏ దొరికితే తినేశాడు. యాక్షన్ తీసుకునే ధైర్యం నీకుందా అని అడుగుతున్నా. పెద్దిరెడ్డికి ఒక న్యాయం, ఆది మూలానికి ఒక న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా. పెద్దిరెడ్డి ముఖ్యమంత్రికి వాటాదారుడు, భాగస్వామి, పాపం అమాయకుడు, ఎస్సీ షెడ్యూల్ కులం, అడిగేవాడు లేడు, తీసిపారేశాడు. ఇది న్యాయమాన మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి మీరు చూస్తే కొల్లలు జరిగే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క నిన్నే నేను చూసా, కడపలో ఒక ఎమ్మెల్యే వెళ్ళాడు ముఖ్యమంత్రి దగ్గరికి. మాట్లాడుతూ ఉంటే సర్వే రిపోర్ట్లు వచ్చాయి, నీకు బాగాలేదు అన్నాడు. ఎవరు? ముఖ్యమంత్రి అన్నాడు. దానికి ఆ ఎమ్మెల్యే అన్నాడు, నాకు బాగలేదంటావేంటి, నేను 24 గంటలు ఊరిలో ఉన్నానంటే, కాదు సర్వే రిపోర్ట్ అన్నారు. ఏ సర్వే రిపోర్ట్ వచ్చిందో నాకు తెలియదు. నేను 24 గంటలు ప్రజలతోనే ఉన్నాను. నేను ఎక్కడ కూడా మర్డర్లు చేయలేదు, మర్డర్లు చేసిన వాళ్ళని సపోర్ట్ చేయలేదు. నీ ఇష్టం వచ్చింది చేసుకోమంటే ముఖ్యమంత్రి కోప్పడితే ఒకే మాట చెప్పాడు, హోల్సేల్ గా రాష్ట్రంలో అవినీతి జరుగుతా ఉందని దేశం అంతా చెప్పుకుంటా ఉంది, నువ్వు నా మీద మాట్లాడతావని చెప్పి బయట వచ్చాడు. తిరుగుబాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలో ప్రారంభమైంది. ఎన్నికల ముందే ఈ పార్టీ ఓడిపోతుంది, ఎన్నికలు అవుతానే ఖాళీ అయిపోతుంది. ఆ పార్టీ ఉండదు తమ్ముళ్ళు, గుర్తుపెట్టుకోండి. నేను అందుకే ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను వచ్చింది మళ్ళా మాకు అధికారం కోసం కాదు, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరందరూ ముందుకొస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న ఒక్కరోజే 4 సంఘటనలు మీరు చూశారు. ఒక ఆడబిడ్డకు రక్షణ లేదు, ఒక వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఇష్టమైన పార్టీలో పనిచేయడానికి వీలు లేదు, బానిస జీవితాన్ని గడపాలి, ఒక ఎస్సీకి న్యాయం జరగదు. ఇంకొక పక్క ఒక అమ్మాయికి అరాచకంగా నడి రోడ్లో కోరిక తీర్చలేదని ఇష్టానుసారంగా చేసి అడిగే నాదుడు లేడు. రేపు ఇవన్నీ చూస్తే ఈ రాష్ట్రం ఏమవుతుందనేది నా ఆవేదన, బాధ. అందుకే చెప్తున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం నేను వచ్చా, ఆశీర్వదిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి సమర్థించండి. అందుకే రా కదిలిరా పిలిపించాను. ఇది ఒక్కరి కార్యక్రమం కాదు, 5 కోట్ల మంది కార్యక్రమం. నిన్నే అంటున్నాడు, స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు లేరని, నీకెవ్వరు ఉండరు. 5 కోట్ల మంది కూడా ముక్త కంఠంతో సిద్ధంగా ఉన్నారు నిన్ను దించడానికని మరొక్కసారి ఈ సమావేశంలో హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, నేను అడుగుతున్న ఎక్కున్నారు చాలా మంది యువత, ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ వచ్చిందా? డిఎస్సి పెట్టాడా? ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా? ఆ రోజు ఏం చెప్పాడు, 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలా, ఇచ్చాడా అని అడుగుతున్నా మిమ్మల్ని. కానీ ఉద్యోగం అడిగిన వాళ్ళకి గంజాయి ఇస్తున్నాడు. గంజాయి దొరకని ప్లేస్ ఏదైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గంజాయి వల్ల మన పిల్లలు నాశనం అయిపోతారని ఆ రోజు మేము పోరాడాం. గట్టిగా పోరాడితే తెలుగుదేశం పార్టీ ఆఫీసు పైన దాడి చేశారు, నా ఇంటి పైన దాడి చేశారు. ఎందుకంటే నా బాధ, ఆవేదన, ఒక్కసారి గంజాయికి అలవాటు పడితే ఆ పిల్లలు మన చేతుల్లో ఉండరు, ఇది అన్యాయం అని గట్టిగా మాట్లాడితే అది చేయకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు.
ఇప్పుడు రాజమండ్రిలో చూస్తున్నా మన నాయకులు చెప్తున్నారు గంజాయి ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతా ఉంది. ఆకుకూరలు దొరకవు కానీ గంజాయి మాత్రం అన్ని దిక్కడ దొరికే పరిస్థితికి వచ్చింది. మనం గంజాయి వేసుకొని ఆకుకూర కింద వంట చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి అన్యాయం? ఇంకో పక్కన మీరు చూస్తే వీళ్ళకి అదనంగా బ్లేడ్ బ్యాచ్ ఒకటి వచ్చింది. బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రెండు కలిసి అరాచకాన్ని సృష్టించే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు తమ్ముళ్ళు మళ్ళీ మీకు ఉపాధి కావాలంటే, మీ భవిష్యత్తు బాగుండాలంటే జనసేన తెలుగుదేశం పార్టీని బలపరచండి. ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం, మాదని మీ అందరికి హామీ ఇస్తున్నాం. ఇదే కాదు, ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్, ఎక్కడికి పోవక్కర్లా, మీ ఇంట్లో మీరు కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుడతాం. ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్లో ముఖ్యమైన గ్రామంలో వర్క్ స్టేషన్లు పెడతాం. అక్కడ పని చేసుకొని ఇంటికి రావచ్చు. ఇంకా అవసరమైతే హైదరాబాద్ పోవచ్చు, అమెరికాకు పోవచ్చు. అది చేసే బాధ్యత మాదని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. యువత సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 72 రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సైకిల్ ఎక్కండి, గ్లాసు పట్టుకోండి, తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి, ఇంటింటికి వెళ్ళండి, ప్రజల్ని మెప్పించండి, వాస్తవాలు చెప్పండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాదని మరొక్కసారి యువతకు పిలిపిస్తున్నా. తమ్ముళ్ళు, ఇక్కడ వ్యవసాయం ఏమైనా బాగుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ రైతైనా బాగున్నాడో అని అడుగుతున్నా. వ్యవసాయ శాఖను మూసేశారు, ఇంకో పక్క ఇరిగేషన్ రివర్స్ చేశారు. అక్వా రైతు, హార్టికల్చర్ రైతు, అగ్రికల్చర్ రైతు అందరూ సంక్షోభంలో ఉన్నారు. నేను ఒకటే ఆలోచించాను ఆ రోజు, ప్యాడీ పండించాలి, వరిధాన్యం పండిస్తాం, కానీ తినే అలవాట్లు మారుతున్నాయి, దీనికి అనుగుణంగా మన పంటలు మార్చుకోవాలని ఆ రోజు నేను ఆలోచించాను. అందుకే మీరు ఈరోజు చూస్తే పామాయిల్ రాష్ట్రంలో ప్రవేశపెట్టింది మన నాయకుడు ఎన్టీ రామారావు గారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వాణిజ్య పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. ఒక పక్క అక్వా పెద్ద ఎత్తున సాగు చేశాం. రాయలసీమలో పండ్ల తోటలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఈ దుర్మార్గుడు వచ్చి మొత్తం ముంచేసే పరిస్థితికి వచ్చాడు. వరి ధాన్యం కొనే నాదుడు లేడు. వర్షాలు పడతా ఉంటే గోతాలు ఇవ్వలేరు, సంచులు ఇవ్వలేరు, కానీ ఇష్టానుసారంగా మన మీద దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఎక్కడ కూడా సబ్సిడీ రావడం లేదు, గిట్టుబాటు ధర లేదు. ఇలాంటి చూస్తే దేశంలోనే ఎక్కువ అప్పుండే రైతాంగం మన రాష్ట్రంలో ఉన్నారు. దేశంలో ఆత్మహత్యలు ఎక్కువ చేసుకున్న రాష్ట్రంలో మన రాష్ట్రం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. రైతు రాజ్యం వస్తుంది. రైతుకు న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి రైతులందరికీ హామీ ఇస్తున్నా. దుర్మార్గుడు ఎంత ఇదంటే, పక్కనే పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. 72% పూర్తి చేశా. అలాంటి దాన్ని ఎత్తకపోయి గోదావరిలో కలిపేశాడు. డయాఫామ్ వాల్ పోయింది, కాఫర్ డ్యాములు పోయినాయి, గైక్ బండి పోయింది. ఎప్పుడవుతుందో తెలియదు, అగమ్య గోచరం. అదే తెలుగుదేశం పార్టీ అధికారం ఉండుంటే 2019లో సంవత్సరంలో అయ్యే పనిని సర్వనాశనం చేశాడు. ఇది చాలా బాధాకరం. ఇంకో పక్క రైతులందరికీ, ఇక్కడే ప్రజలకు కూడా చెప్తున్నా, ఏం తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరుగుతూనే ఉన్నాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా.
ఎన్నికల ముందు ఏం చెప్పాడు? కరెంటు ఛార్జీలు పెరగవని చెప్పాడా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెంచారు. 56,000 కోట్ల రూపాయలు పెంచారు. 5 ఏళ్లు ఒక్క పైసా పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంస్కరణలకు నాంది పలికిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మళ్ళీ హామీ ఇస్తున్నా, మళ్ళీ మీ అందరికీ కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చే బాధ్యత జనసేన తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే సోలార్ విండ్ వచ్చింది. దీనివల్ల ఖర్చు తగ్గాలి, పొల్యూషన్ పూర్తిగా తగ్గుతుంది. వాహనాలు కూడా ఎలక్ట్రిసిటీతో వాహనాలన్నీ వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇలాంటి మంచి రోజుల్లో వినూత్నంగా ముందుకు పోవాల్సిన ప్రభుత్వం అవినీతికి పాల్పడి కరెంటు ఛార్జీలు పెంచి మీ నెత్తిన భారవేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే మీ అందరికి హామీ ఇస్తున్నా, మళ్ళీ సోలార్ విండ్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తాం. మీ పొలంలోనే మీరు కరెంట్ ఉత్పత్తి చేసుకుని మీకు ఎంత కావాలో కరెంటు ఉపయోగించుకుని మీకు మిగులుంటే డిపార్ట్మెంట్కి ఇచ్చి తద్వారా మీ ఆదాయం పెంచే మార్గం కూడా నేను చూస్తున్నాను. అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అడుగుతున్నా ఈ కుండ వాళ్ళందరినీ, బాధుడే బాధుడు, మామూలు బాధుడు కాదు, పన్నులు బాధుడితో పేదల రక్తం తాగే మాయగాడి జగన్. అన్నా క్యాంటీన్ కట్ చేశాడు, పండుగ కానుకలు కట్ చేశాడు, పెళ్లి కానుక కట్ చేశాడు, చంద్రన్న బీమా కట్ చేశాడు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కట్ చేశాడు, ఫీజు రీఎంబర్స్మెంట్ కట్ చేశాడు, రైతు సబ్సిడీలు కట్ చేశాడు. 1, 2 కాదు, 100 కార్యక్రమాలు నేను ఇచ్చినటన్నీ కట్ చేసి ఈరోజు ఏకంగా మీరు చూస్తే పేదవాళ్ళ ద్రోహిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు మాట్లాడుతున్నాడు నవరత్నాలని. నువ్విచ్చేది 10 రూపాయలు, నువ్వు దోచుకునేది 100 రూపాయలు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. విద్యుత్ ఛార్జీలు కానీ, మద్యం ధరలు, ఏం తమ్ముళ్ళు మందు బాబులు ఇక్కడ కూడా ఉంటారు, మంచి మధ్యాహ్నం కూడా. ఇప్పుడు మా తమ్ముడు తెచ్చేశాడు. 50-60 రూపాయలుండే క్వార్టర్ బాటిల్ ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? 200-250 రూపాయల. 150 రూపాయలు ఎవరికి పోతా ఉంది? ఈ జగన్ అవునా కాదా? అంటే బ్రాండ్ మాత్రం జగన్ బ్రాండ్లన్నీ వచ్చే బూమ్ బూమ్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, స్పెషల్ స్టేటస్ అంట. నాకే అర్థం కాల ఈయన ఇంత ఇన్నోవేషన్ ఎట్లా వచ్చిందో. సావు తెలివి, ఇలాంటి అడ్డదారిలో మాత్రం బ్రహ్మాండమైన తెలివైన వాడు. ఇంకో పక్క మీరు చూస్తే పన్నులు పెంచారు, పెట్రోల్ ధరలు పెంచారు, ఆర్టీసీ రేట్లు పెంచారు, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి, అవునా లేదా అమ్మా? బియ్యం పెరిగింది, పప్పు పెరిగింది, కూరగాయలు పెరిగాయి, చక్కెర పెరిగింది. పెరిగింది ఏమైనా ఉందమ్మా? చింతపండు పెరిగిపోయింది. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తానే జనసేన తెలుగుదేశం పార్టీ ధరలు తగ్గించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ దుర్మార్గుడిచ్చే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్న విధానం 5 సంవత్సరాల్లో కనీసం 6 నుంచి 7 లక్షల రూపాయలు ఒక కుటుంబం నష్టపోయారు. మీకే అప్పున్నాడు, ఆయన ఇచ్చింది ఏమీ లేదు, మీ దగ్గర వసూలు చేసుకునేది ఎక్కువగా ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కడాన చెత్త పైన కూడా పన్నేశాడు. కడాన 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. ఆ అప్పు ఎవరు కడతారు? మీరు కడతారా, ఆయన కడతాడా? ఏమమ్మా, అంతే కదా? అంటే బాగా చదువుకున్న వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, చదువుకోని వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారు, మీరు బానిసల మరి కష్టపడతానే ఉంటారు పన్నులు కట్టడానికి. ఇది ఈయన విధానం. అందుకే ఇంకో పక్క సామాజిక న్యాయం అంటున్నాడు. ఎక్కడుంది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఈరోజు మీరు చూడండి,
ఇది సామాజిక న్యాయం కాదు, సామూహిక ద్రోహం. ఇంకో పక్క సామూహిక హత్యలు. ఏంటి అని ఒక పేదవాళ్ళ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దళితులకు ఇచ్చే కార్యక్రమాలు 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశారు. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. సబ్ ప్లాన్ ని ఎస్సీలకు ఎస్టీలకు రద్దు చేశాడు. ఇది సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఒక్క దళిత కాలనీలో రోడ్డు వేసామని అడుగుతున్నా. అభివృద్ధి చేశామని అడుగుతున్నా. మేమేం చేశామని మీరు మాట్లాడుతున్నారు. మీరు నడిచే రోడ్లు నేను వేసిన రోడ్లే. మీరు కూర్చునే మరుగుదొడ్డు కూడా నేను కట్టిన మరుగుదొడ్డే. నువ్వు తినే తిండికి వాడే గ్యాస్ కూడా నేను ఇచ్చిన గ్యాసే. అవునా కాదా? మీరు తిరిగే ఊర్లో తిరిగినప్పుడు ఎల్ఈడి బల్బులు ఉన్నాయి. ఆ వెలుగులు కూడా నేను ఇచ్చింది తప్ప, తెలుగుదేశం తప్ప నువ్వు వేసింది ఏమీ లేదు. ఇంకో పక్క మీరు చూస్తే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు చేశావు. కులాంతర వివాహాల ప్రోత్సాహం రద్దు చేశావు. అంబేద్కర్ విదేశ విద్య పేరు అంబేద్కర్ గారి పేరు పెడితే అంబేద్కర్ కంటే గొప్పోడంటే ఆ పేరు తీసి ఈయన పేరు పెట్టుకుంటాడు. అంటే ఏ విధంగా అంబేద్కర్ను కూడా అవమానం చేసే విధంగా ఆయన పేరు తీసేశాడంటే ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా ఇది ఒక పెత్తందారితనం. చెప్పేదంతా నీతులు చెప్తాడు, చేసే పనులు మాత్రం సైకో పనులు చేస్తానే ఉంటాడు. దళితులు ఎవరు కూడా నోరెత్తకూడదు, ప్రశ్నించకూడదు. ఆయన ముందర ఎవరు కూడా నిలబడకూడదు. ఎవరైనా దళిత స్వరం వినిపిస్తే వారు గొంతు నొక్కేస్తాడు, లేకపోతే చంపేస్తాడు. 4.5 ఏళ్లలో 6,000 దాడులు చేశారు. 188 మందిని పట్టున పెట్టుకున్నారు. మాస్క్ అడిగినటువంటి సుధాకర్ని పిచ్చోడిని చేసి చాలా దారుణంగా చంపేశారు. కోడికత్తి శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు. పాపం 5 ఏళ్ల నుంచి జైల్లో ఉన్నాడు. బాబాయిని చంపినటువంటి అవినాష్ రెడ్డి మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నాడు. కోడికత్తి శ్రీనివాస్ మాత్రం జైల్లో ఉండే పరిస్థితి వచ్చాడు. ఇది సామాజిక న్యాయం. ఇక్కడే సీతానగరంలో ఇసుక దోపిడీ ప్రశ్నించిన వరప్రసాద్కి గుండు గీయించారు. నాకు తెలుసు, అప్పుడు కూడా చాలా బాధపడ్డాం. ఊరికొక దళితుడిని బలి చేశారు. దళితులకు అన్యాయం చేసిన వ్యక్తి ఇక్కడే మీరు చూశారు. సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకొని ముఖ్యమంత్రి ఊరేగుతున్నాడంటే ఇదే సామాజిక న్యాయం అని అడుగుతున్నా. ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్క నేను ఒకటే మీ అందరికీ కోరుతున్నా, బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. బీసీలకు రుణపడున్నాం. తప్పకుండా బీసీ రుణం తీర్చుకుంటాం. సబ్ ప్లాన్ తెస్తాం. న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని వెనుకబడిన వర్గాలందరికీ హామీ ఇస్తున్నా. అందుకే బీసీలకు రక్షణ చట్టం తీసుకొచ్చాం. చర్చలు కూడా చేస్తున్నాం. జనసేన తెలుగుదేశం ఇద్దరం కలిసి ఏ విధంగా న్యాయం చేయాలనో న్యాయం చేయడం కోసం తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తెస్తాం. దీన్ని అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని మేము చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే సామాజిక న్యాయం అని మాట్లాడే పెద్ద మనుషులు సామంత రాజులు పెట్టారు. పెద్దిరెడ్డి, సాయిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి. వీళ్ళది పెత్తనం. కడమంతా కూడా బడుగు బలహీన వర్గాలు వీళ్ళకు ఊడిగం చేయాలి, కాళ్ళు మొక్కాలి. అది వీళ్ళ సామాజిక న్యాయం. ఈ బూటకాలొద్దు, వాస్తవాలకు రమ్మని కూడా హెచ్చరిస్తున్నా. అందుకే మీరందరూ కూడా సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత మీకు లేదని హెచ్చరిస్తున్నా. నేను మొన్నే మేము భవిష్యత్తు గ్యారంటీ ఒక కార్యక్రమం ఇచ్చాం. నా ఆడబిడ్డలందరికీ ఒకటి హామీ ఇస్తున్నా. ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? ఆడబిడ్డలు ఆలోచించండి. మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో
8% రిజర్వేషన్లు పెట్టింది నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లలో 33% రిజర్వేషన్లు పెట్టాం. ఒకప్పుడు డౌరీ ఉండేది, ఇప్పుడు డౌరీ కూడా లేదు. బాగా చదువుకొని రివర్స్ డౌరీ ఇస్తున్నారు. ఆడపిల్లలకు డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకునే పరిస్థితికి వచ్చారంటే అది తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, మిమ్మల్ని అందరినీ నాయకులుగా తయారు చేశాం. ఇంట్లోనో వంటింటికో లేకపోతే ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని బయట వచ్చి స్వేచ్ఛగా ఆర్థిక విషయాలు లావాదేవీల్లో భాగస్వాములు చేశామంటే అది తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన వరం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నా ఆలోచన ఒకటి, ఆడబిడ్డల్ని కేంద్రంగా పెట్టుకుని పేదరిక నిర్మూలన చేయాలని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మహాశక్తి కార్యక్రమం తీసుకొచ్చాం. అందుకే ప్రతి ఒక్క ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. రెండోది, ఏదైతే తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు వేస్తామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవి రెండు కాకుండా ధరలు పెరిగాయి. అందుకే నేనే దీపం పెట్టాం. ఈరోజు మళ్ళా మీకు హామీ ఇస్తున్నా, ప్రతి ఒక్క ఆడబిడ్డకి